తోనికి రావాలని కోరుకుంటున్నాడు ఆయన. నీవే ఆలయముగా మారాలని కోరుకుంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. అందుకే ప్రియబిడ్డలారా గమనించండి, ఆయన సమాజముగా కూడి ఉన్నాడు. ఆయన విశ్రాంతి దినముగా ఈ విశ్రాంతి దినములని కొట్టివేయబడ్డాయి. ఇక 7వ రోజున ఇప్పుడు మనము 8వ రోజున సమాజంగా మనం కూడుకుంటున్నాము. దేవుడిని మనము ఆరాధన చేస్తున్నాము. దేని స్తోత్రం. ఇప్పుడు మనకి ఆయన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనము మనకిచ్చిన రక్షణను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఏమిటండి మరి ఈ లోకములో 7వ రోజున సెవెంత్ డే అవునండి, 7వ రోజున విశ్రాంతి చెయ్యాలి. విశ్రాంతి కోసం ప్రకటిస్తున్నారు. వారి మాట ఏమిటి అంటే, ప్రకటన గ్రంథములో 1,24,000 మంది రక్షించబడినట్లుగా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుకుంటున్నారంటే, అక్కడ రాయబడి ఉన్నది 1,40,000 మంది మేమే ఆ వారం అనుకుని ఈ రోజున ఒక గ్రూప్ తయారైపోయి పాత నిబంధనంతో కూడా పట్టుకొని విశ్రాంతి పట్టుకొని ప్రకటిస్తూ ఉన్నారు. సంఘాలు కట్టారు. వారు ఏమంటున్నారంటే, ఆ 1,40,000 మంది మేమే అని వారు అనుకుంటున్నారు. మరి 1,40,000 మంది సంఘాలే వారే అయి ఉంటే మరి వారు బోధిస్తున్న సువార్త, వారు రక్షించిన వారి సంగతి ఏంటి? విశ్వాసుల సంగతి ఏంటి? ఆ చర్చికి వస్తున్న విశ్వాసుల సంగతి ఏంటి? వాళ్ళేనా 1,40,000 మంది? సంఘాలు అయితే ఉన్నాయి, కానీ మరి చర్చికి వచ్చిన సంగతి ఏంటి? వారు రక్షించబడి సరిపోతారా? మరి వారు దగ్గరికి వెళ్ళిన వారు ఎలాగున్నా పర్లేదా? వారు నశించబోతే సరే పర్వాలేదా? కాదు. ఎవరి కోసం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నదంటే, ఆయన మళ్ళీ మరొక 3వ రాకడలో ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. 3వ రాకడలో ఆయన వస్తున్నాడు. ఆ 3వ రాకడలో ఇజ్రాయేలు దగ్గరికి వచ్చినప్పుడు, మోషే ఏలియా వచ్చినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, మోషే ఏలియా సువార్త అంగీకరించి